సో మరి అలా నిజాలు చెప్పొద్దు, సుప్రీంకోర్టు జడ్జిల ఈగో దెబ్బతింటుంది, మెరిట్స్తో సంబంధం లేకుండానే మీ కేసు ముగిసిపోతుంది, చిన్న చిన్న అబద్ధాలు చెప్పొచ్చు. ఓ జూనియర్ లాయర్తో సుప్రీం జస్టిస్ సంజయ్ కుమార్ సరదా వ్యాఖ్యలు. సీనియర్ లాయర్ మరో కోర్టులో బిజీగా ఉన్నారన్నపై న్యాయమూర్తి స్పందన అంటూ చూస్తా ఉన్నాం. మరీ నిజాయితీగా ఉంటే కష్టమని, పెద్దగా తప్పులేని చిన్న చిన్న అబద్ధాలు ఆడొచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్ సరదాగా వ్యాఖ్యానించారు. లేకుంటే జడ్జిల ఈగో దెబ్బతిని మీ కేసు కథ ముగిసిపోతుందని పేర్కొన్నారు. బుధవారం జస్టిస్ పివి సంజయ్ కుమార్ జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం గురించి అంటే విషయం ఏంటంటే చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, జడ్జీలకు ఈగో ఉంటుందని చెప్పకనే చాలా స్పష్టంగా చెప్పిండు. సో జడ్జీల దగ్గర పోగానే ఇక ఇటు అడ్వకేట్స్ ఎవరైతున్నారో వాళ్ళతో పాటు అటు సాక్షులు కావచ్చు, ఇటు ఎవరైతే నిందితులు వాళ్ళు కావచ్చు, కేసు పెట్టిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా జడ్జితో మాట్లాడాలి. లేకపోతే జడ్జి ఈగో దెబ్బతిన్నదంటే ముఖంపైనే పేపర్లు వేసేటువంటి పరిస్థితి మన దేశ న్యాయ వ్యవస్థలో చాలా స్పష్టంగా కనబడతా ఉంటుంది. సో ఈ క్రమంలో ఏమంటారు, బుధవారం జస్టిస్ పివి సంజయ్ కుమార్ జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ఎదుట ఓ కేసు విచారణ ప్రారంభమైంది. ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది ఇంకా రాలేదు, తమ కేసు విచారణ మిగతా కేసుల తర్వాత చేపట్టాలని సదరు న్యాయవాది వద్ద జూనియర్గా పనిచేసే లాయర్ ధర్మాసనాన్ని కోరారు. దీంతో ధర్మాసనం మిగతా కేసుల విచారణ పూర్తి చేసింది. అప్పటికి సదరు సీనియర్ న్యాయవాది రాలేదు. ఏమైందని ధర్మాసనం ప్రశ్నించగా సీనియర్ న్యాయవాది హైకోర్టులో ఓ కేసు విషయంలో బిజీగా ఉన్నారని జూనియర్ లాయర్ సమాధానం ఇచ్చారు. దీనిపై జస్టిస్ పివి స్పందిస్తూ మీరు మరీ ఇంత నిజాయితీగా ఉండొద్దు, మీ సీనియర్ హైకోర్టులో బిజీగా ఉన్నారని సుప్రీంకోర్టుకు ఎప్పుడూ చెప్పకూడదు. మా సుప్రీంకోర్టు జడ్జిల ఈగోలు చాలా సున్నితం, జడ్జి ఈగోను దెబ్బతీయవద్దు, మెరిట్స్తో సంబంధం లేకుండా నేరుగా మీ కేసు ముగిసిపోతుంది, అందువల్ల అలాంటి నిజాలు చెప్పొద్దు, పెద్దగా తప్పులేని చిన్న చిన్న అబద్ధాలు చెప్పొచ్చు అని వ్యాఖ్యానించారు. దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్ కూడా స్పందిస్తూ మీ సీనియర్ న్యాయవాది మీకు ఈ విషయాలు ఉండాల్సింది అని చెప్పారు అంటూ కూడా చూస్తూ ఉన్నారు. ఎంత కామెడీ విషయం. సో జనరల్గా హైకోర్టు అనేది చిన్న కోర్టు, అది సుప్రీంకోర్టు పెద్ద కోర్టు. సో ఈ క్రమంలో హైకోర్టులో ఆ లాయర్ వాదించడం వెళ్ళినప్పుడు అక్కడ ఏదో డిలే ఉంటుంది, దాన్ని కవర్ చేయకుండా ఉండకుండా ఏం చేసింది ఈ జూనియర్ లాయరు, హైకోర్టులో బిజీగా ఉండడంగానే సుప్రీంకోర్టు ఇట్లా చెప్తే సుప్రీంకోర్టు అంటే మాకంటే హైకోర్టు ఎక్కువైందా అనే కోణంలో కొంత ఈగోలు దెబ్బతింటాయి. కాబట్టి వాస్తవాలు చెప్పిండు. వాస్తవంగా పాప ఆయన ఏమనాల్సిన అవసరం లేదు కానీ వాస్తవాలు చెప్పిండు. సుప్రీంకోర్టు జడ్జిల యొక్క ఈగోలు ఎట్లా ఉంటాయి అనేటువంటి కోణంలో చెప్పిన విషయం గమనిస్తూ ఉన్నాం. సో